मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏంటయ్యా ఇది? ఇంత పొద్దునే ఎందుకు? వైద్యుడు బాలు మనల్ని రమ్మన్నారు. నా ఉద్దేశంలో ఉదయాన్నే మంచి టేస్టీ అయిన టిఫిన్ ఇవ్వబోతున్నారు అనుకుంటున్నాను. టిఫిన్ పెడతారో లేదో తెలీదు, కానీ ఖచ్చితంగా నువ్వు వేసుకోవడానికి మాత్రం ఇస్తారు. ఏంటి అనుమానమా? నేను వెళ్ళి పకోడీ కొనుక్కొస్తాను. పకోడా ఎందుకు? వైద్యుడు బాలు గ్రీన్ చట్నీని రెడీ చేస్తున్నారు. పకోడీ కొనుక్కు వెళ్ళకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు వర్షం ఏమి పడట్లేదు కదా, మరి ఎందుకని మీరు గ్రీన్ చట్నీ చేస్తున్నారు బాలు గారు? అయితే వైద్యుడు బాలుని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. నీ మట్టి బుర్రలో స్కూటీ ఎక్కేసిందా ఏంటి? దీన్ని జాగ్రత్తగా చూడు. ఇది చట్నీ కాదు, మూలికలు. అమ్మ బిడ్డ తల మీద 2 వేసి నిద్రపోపిస్తారు. నేను నిన్ను ముఖ్యమైన పని కోసం పిలిచాను. ఇక్కడ రా. దీన్నే చెప్తారు డాక్టర్ సెట్. మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి, దీని డాక్టర్ అని అంటారా లేదా సెట్ అని అంటారా? ప్రజల బుర్ర మోకాల్లో ఉంటుందని చెప్తారు, కానీ వీడికి 2 అంగుళాల కింద ఉంది. బుర్రని జాగ్రత్తగా ఉంచుకో, లేకపోతే అది అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది. డాలర్స్ నుంచి పౌండ్ గా మారుతుంది. ఇది సెట్ కాదు, డాక్టర్ సెట్. దీంతో నేను నా తమ్ముడు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. ఇంజెక్షన్ వేసి నొప్పిని భరిస్తాం. రేపు మా బర్త్డే. రేపు వాడికి సర్ప్రైజ్ ఇస్తా. రేపు మీరు ఈ గిఫ్ట్ ని 4 పక్కల ప్యాక్ చేసి తీసుకొని నా దగ్గరికి రండి. ఆ తర్వాత ఇంకో విషయం, పూర్తిగా ఉన్న ప్యాంట్ ని కట్ చేస్తే అది హాఫ్ ప్యాంట్ కాదు. సర్ప్రైజ్ గురించి డాక్టర్ బాలుకు తెలిస్తే అది మంచిది కాదు. మాకు సంబంధించి మీ ఈ గిఫ్ట్ చాలా పెద్దది. ఇందులో సహోదరులకు సంబంధించిన ఎమోషన్స్ ఉన్నాయి. చాలా వింటుంటే చాలా ఏడుపు వచ్చేస్తోంది. మార్కెట్ కి వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొస్తాం. పదండి ఫ్రెండ్స్. ఇలా రండి, కాస్త నోరు తెరవండి. నా పేరు మొర్గాన్. నేను ఆడతాను ఎక్కువ, మాట్లాడతా తక్కువ. ఎక్కువగా మాట్లాడాను, తగ్గిస్తాను. టమ్ టమ్ టమ్. నువ్వు పిలవని ఇంటికి వచ్చిన చుట్టంలా ఉన్నావు, కానీ ముఖం చూస్తుంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వీడి బుర్రలో కాస్త స్క్రూ లూజ్ అయింది. వీడు చూడడానికి కాస్త కలర్ఫుల్ గానే ఉన్నాడు. వీడి బుర్రని మనం కాస్త స్క్రూ చేసి తీరాల్సిందే. వీడికి అతి త్వరలో వైద్యం చెయ్యాలి. బామ్మ తోటలో ఎగురుతుంది గెద్ద, నేను నీకు తీసుకొస్తాను మందు. నీ నోరనే వాషింగ్ మిషన్ లో గుడ్డలేసి కుక్కి ఉంచు. నేను తిరిగి వచ్చేంత వరకు ఏమి మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు, లేకపోతే ట్రైన్ రాని రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతాను. చూడడానికి నాలానే ఉన్నావు. ఐడియా. క్లినిక్ నుంచి బయటకు వచ్చి ఆడుకోబోతున్నాను. మైండ్ ఇట్. ఏంటి వీడి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు అసలు? ఏ ఇక్కడికి రా, మర్యాదగా ఆగు. ఆగు, ఇట్రా. చిన్నప్పుడు ఆడుకోవడానికి ఏమీ దొరకలే, అందువల్ల ఇప్పుడు ఆడుకుని అన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అందువల్ల ఇప్పుడు ముందుగా రింగ్స్ గేమ్ ని ఆడబోతున్నాను. డాక్టర్ సెట్. ఇప్పుడు నేను డాక్టర్ అని ఆడుకుంటాను. నాకు డాక్టర్ యొక్క డైలాగ్ కూడా వస్తుంది. నీలో మాత్రం నిద్రపోయిన తర్వాత, ఇంకా పసుపు మాత్రం నిద్రలేచిన తర్వాత ఈ 2 మాత్రలు సంవత్సరం పాటు తీసుకోవాలి. జోర్దార్, ఈ క్యాప్ నువ్వు అసలు ఎక్కడ కొన్నావో? నువ్వు ఎక్కడ తీసుకున్నావో అక్కడే. మురుగా డాక్టర్ సెట్ తీసుకువెళ్ళిపోతున్నాడు.
ఆ డాక్టర్ సెట్ మాకు తిరిగి ఇచ్చేసే మురుగా. ఇస్తాను, కానీ ఒక రోజు తర్వాత ఇస్తాను. ఇది ఆడి బోర్ కొట్టి విసిరేసిన తర్వాత దీన్ని మీరు డస్ట్బిన్ లో నుంచి తీసుకోండి. మైండ్ ఇట్. అరే ఇప్పుడు ఆ మురుగా ఎక్కడికి వెళ్ళిపోయింది? తన చేతిలో ఉన్న డాక్టర్ సెట్ ని డాక్టర్ బాలు చూశారంటే ఆ తర్వాత ఆ సర్ప్రైజ్ వేస్ట్ అయిపోతుంది. ఇలారా, నీ తల మీద ఉన్న ఆ ఎరుపు రంగుని నేను ఎక్కడో చూశానే. బుర్రాని చెట్లో విత్తనాలు లేవు. నువ్వు ఎవరనే విషయం నాకు అసలు గుర్తులేదు. మీరు టీవీలో చూడాలి. ఇతను చాలా పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ అని విన్నాను. అదేంటి ఎంబీబీబీఎస్? మొదటిసారి వింటున్నాను. అదే చెప్తున్నాను కదా, ఈయన పెద్ద డాక్టరు అని. అందుకే ఇన్ని బీలు వేసి చెప్తున్నావు. ఏంటి అనుమానమా? ఇదంతా ఒక విషయమే కాదు. ఆయన ఎంత పెద్ద డాక్టర్ తెలుసా? ఒక మనిషిని 2 సెకండ్లో 30 కిలోల వెయిట్ తగ్గించేశారు. ఎలాగా? 30 కిలోల డంబుల్ని పైకి పెట్టుకున్నాడు. దానికి ఆయన చెప్పారు, నీ వల్ల కాదు, నువ్వు కింద పెట్టేయని. తన కింద పెట్టేశారు, అందుకని 30 కిలోలు తగ్గిపోయాడు కదా. అయితే సరే, నేను బయలుదేరుతాను. మీరు ఎక్కడైనా మురుగా అనే పేరు పెట్టుకున్న మురుగాన్ని చూసారంటే నాకు వెంటనే కాల్ చేయండి. నాకు తెలిసి ఈ మురుగానే డాక్టర్ని వెతుకుతున్నారనుకుంటాను. కానీ మేము ఫోన్ తీసుకురాలేదు కదా. ఇదిగోండి నా ఫోన్, దీన్ని ఉంచుకోండి. కానీ ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. అరే మీరు మీ ఫోన్ ని ఇతని దగ్గర ఇచ్చారంటే అప్పుడు మేము మీకు ఏ ఫోన్ లో కాల్ చేయాలి? సరిపోయింది. మురుగన్తో 2 నిమిషాలే మాట్లాడాను. ఇప్పుడు నేను కూడా వాడిలాగానే బుర్ర తక్కువగా మాట్లాడుతున్నాను. ఈ కన్ఫ్యూజన్ నుంచి తప్పించుకోవడానికి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా. ఇలా చూడు మురుగా, ఈ అట్టిపండుతో వాళ్ళు నువ్వు కొట్టు. ఎక్కడున్నాడు రండి. ఆగు మురుగా, లేకపోతే నేను 3 సార్లు లెక్క పెడతాను. అరే 3 సార్లు కాదు, 1 నుంచి 3 లెక్కెడతానని చెప్పు. 3 లెక్క పెట్టడం తెలిసేవాడికి 1, 2, 3 తెలియదాయి అంటే నా టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? కూడా కాటని కనిపెట్టేశాడా? వీడిని క్లినిక్ లో కాదు, స్టేడియం లో తీసుకుని బంధించేయాలి. ఇలా రండి. కాడల్లో పువ్వులు పూస్తున్నాయి. ఆ దెయ్యం మురుగన్ అసలు దొరకట్లేదు. మీరు వాడిని ఎక్కడైనా చూసారా? చూసాను. ఆ గిఫ్ట్ ఇంకా మురుగా దగ్గరే ఉంది. చూడలేదు, మేము మురుగన్ అసలు చూడలేదు. మార్కెట్ చూడలేదు, పరిగెత్తడం చూడలేదు, ఆ తర్వాత మా పక్కన కూడా చూడలేదు. ఇంకా మేము తప్పకుండా చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఇలారా, నీ ముఖాన్ని చూపించు. వీడే మురుగన్, దొరికిపోయాడు. టైం అయింది. నన్ను మీరు 1 నిమిషంలో పట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఇప్పుడు పట్టుకునే ఆట ఆడబోతున్నాం. ఇప్పుడు నేను పరిగెడుతున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ బాలు అతన్ని పట్టుకోవడానికి ముందు, అంటే డాక్టర్ సెట్ డాక్టర్ బాలు చేతికి వెళ్ళడానికి ముందు మనం తన దగ్గర ఉన్న డాక్టర్ సెట్ ని తీసుకోవాలి. రండయ్యా. అరే వాడన్నిటినీ తమాషా అనుకుంటున్నాడు. ఐడియా, తనతో ఆటాడి ఆ డాక్టర్ సెట్ ని లాగేసుకుందాం. అందరూ వినండి. అంబులెన్స్ లో ఫోన్ శబ్దాన్ని ఎందుకు ఇస్తున్నావు? ముందుగా ఫోన్ వస్తుంది, ఎమర్జెన్సీ అంటారా. ఆ తర్వాత ఇక్కడ అంబులెన్స్ వస్తుంది. డాక్టర్ మురుగన్, ఎమర్జెన్సీ. త్వరగా రండి, సింహం జుట్టు ఊడిపోతోంది. అందరూ దాన్ని మేకపోతు అనుకుంటున్నారు. త్వరగా వచ్చి మీరు దానికి వైద్యం చేయాలి. ఒక డాక్టర్ అయినందువల్ల నేను వైద్యాన్ని చేసే తీరాలి. నేను వచ్చేసాను అంబులెన్స్ లో. అరే నన్ను వదిలేయండి, నాకు ఇప్పుడు వచ్చే మూడే లేదు. వేరే ఏమైనా ఆడుకోవాలని కోరిక ఉంది.
రండి ఫ్రెండ్స్, తనని తీసుకెళ్లి డాక్టర్ బాలు క్లినిక్ లో వదిలిపెట్టి దీన్ని ప్యాక్ చేసుకుని వద్దాం. వైద్యుడు బాలు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ బాలు బర్త్డేని మనం సెలబ్రేట్ చేయాలి కదా. అరే బాబోయ్, ఇందులో నా కెరియర్ చాలా బాగా ఉంది. ఈ డాక్టర్ సెట్ లో నా ఫ్లాష్ బ్యాక్లు చాలా ఉన్నాయి. నేను హోలీలో కూడా ఈ ఇంజెక్షన్ తోనే ఆడుకునేవాడిని. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ సహోదరా, నా చిన్న తమ్ముడా, నా ప్రియ అమృతమా, ఇలా రా, కౌగలించుకుందాం, మళ్ళీ వెళ్ళిపోదాం. పిల్లలు ఇటు రండి. మీరు సరైన టైంకే గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు, దానికి సరే గానీ ఇంకా ఏమేమి ప్లాన్లు ఉన్నాయి? గేదెల్ని కాసేవాడు కర్ర పెట్టుకుని ఉంటాడు. ఆడదాం పాడదాం ఎరగదిద్దాం, ఎందుకంటే బాలు బ్రదర్స్ పార్టీ ఉంది. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.